నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారాలు జోరుగా సాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం. 6వ వార్డు కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఈ వార్డులో బీఎస్పీ పార్టీ నుంచి నిలబడ్డారు. జనాల్లో ఎలాంటి అవేర్నెస్ వస్తుంది? ఎందుకంటే ఏ పార్టీ చూసుకున్నా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే ఈ రోజుల్లో మరి వీళ్ళు ఎంతవరకు జనాల్లో అవేర్నెస్ తెస్తున్నారు అనే విషయాలు మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న, ఏ రకంగా మీరు ఇంకా పబ్లిక్లో బీఎస్పీ పార్టీ మీద ప్రేమ ఉందంటారా జనాలకి? బీఎస్పీ పార్టీ మీద ప్రేమ ఉంది, బహుజన వాదం మీద ప్రేమ ఉంది. ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, నాగర్ కర్నూలు గడ్డపైన, నాగర్ కర్నూలు జిల్లాలో మేజర్గా. అదేవిధంగా అంబేద్కరిస్టులు కూడా బహుజన వాదాన్ని, బహుజన విధానాన్ని, బహుజన సమాజం కోసం చాలా మంది ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏ పార్టీ అయినా కూడా కొంచెం ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు. ఎందుకంటే ఓటుకు నోటు అన్నట్టు నోటు ఇవ్వాలి, ఓటు వేయించుకోవాలి అన్నట్టుగా తయారు చేస్తున్నారు సొసైటీని. వీళ్ళందరి కోసం ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ దేశానికి ఒక పార్టీని ఇచ్చిండు బహుజనుల కోసం. ఈ రోజు కూడా నాగర్ కర్నూల్ హౌసింగ్ బోర్డ్ 6వ వార్డులో బహుజన వాదం అనేది వినిపిస్తున్నది. బహుజన వాదము ఏ రకంగా అంటే, ఈరోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఇట్లా కాంగ్రెస్ కానీ, టిఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు కానీ ఖర్చు పెట్టినా కూడా మా ఓటును మేము అమ్ముకోము. మేము మా సమాజం కోసం 79 సంవత్సరాల నుంచి ఓటు అమ్ముకొని, కోటర్కి అమ్ముకొని, నోటుకు అమ్ముకొని చాలా మోసపోయినాం. ఇప్పుడు అబద్ధానికి నిజానికి తేడా తెలియకుండా ఉన్నది. కాబట్టి ఈసారి హౌసింగ్ బోర్డ్ బీసీ కాలనీలో 6వ వార్డు కంపల్సరీగా ఏనుగు గుర్తుకేసి మేము ఈ సమాజం కోసం పనిచేస్తాం, ఈ సమాజం కోసం ఓటేస్తామని ప్రజలు 6వ వార్డు బీసీ కాలనీలో పట్టం కడుతున్నారు. మీకే ఓటు ఎందుకు వేయాలని అడిగితే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళకి? మాకే ఎందుకు వేయాలనుకుంటున్నారంటే, బహుజన వాదంలో ఏనుగు గుర్తులో హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో ఈ సమాజం కోసం మానవత్వం అనేది ఇంకా చనిపోలేదు. ఈ మానవత్వం అనేది ఉంది కాబట్టే మేము డబ్బుకు కానీ, అదేవిధంగా మందుకు కానీ, అదేవిధంగా అవినీతి రహిత వార్డును మేము తయారు చేసుకోవాలని ఇక్కడ పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ హౌసింగ్ బోర్డు బీసీ కాలనీ, అయ్యప్ప కాలనీ కానీ, అదేవిధంగా వెంకటేశ్వర కాలనీ కానీ, ఆర్ఆర్ కాలనీ కానీ, మైల్ స్టోన్ కానీ, సిద్ధి వినాయక కానీ, అయ్యప్ప యూత్ కానీ, అదేవిధంగా శివాజీ యూత్ కానీ, అదేవిధంగా దాదాపుగా మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అదేవిధంగా కంప్లీట్గా మనకు అంగన్వాడీ కేంద్రం, అదేవిధంగా హెల్త్ సెంటరు, తర్వాత రేషన్ షాప్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. స్పీడ్ బ్రేకర్లు కానీ, వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఈ సమస్యల కోసం ప్రతి ఒక్కరి దగ్గరకు పోతే చాలా రెస్పాన్సిబిలిటీగా, బాధ్యతతోన ఒక మంచి వ్యక్తిని ఈసారి 6వ వార్డు గెలిపించుకోవాలి, 6వ వార్డు అభివృద్ధి చేసుకోవాలి, కుల మతాలకు అతీతంగా ముందుకు తీసుకుపోవాలన్న అంశంతోన మనకు రెస్పాన్స్ ఉంది, నడుస్తున్నది. బీఎస్పీ పార్టీ ముఖ్య ఎజెండా అంటే ఏం చెప్తారు? బీఎస్పీ పార్టీ ముఖ్య ఎజెండా సమానత్వం, బీఎస్పీ పార్టీ ముఖ్య ఎజెండా మానవత్వం, బీఎస్పీ పార్టీ అబద్ధానికి నిజానికి నడుస్తున్న పోరాటం, ప్రజాస్వామ్య పోరాటం ఇది. బీఎస్పీ పార్టీ భారత రాజ్యాంగమే. మనిషిని ఒక ఓటు, ఒక విలువ ఏ రకంగా ఉందో, ఈరోజు ఓటు ఉండడం వల్లనే ఈరోజు సమాజంలో అందరికీ విలువ ఉంది. ఓటు లేకపోతే ఈరోజు ఎవరు పలకరించేటోళ్ళు లేరు. కాబట్టి బీఎస్పీ పార్టీ ఎజెండా పేద ప్రజల ఎజెండా, బీఎస్పీ పార్టీ ఎజెండా చిట్ట చివరి వాళ్ళ ఎజెండా, బీఎస్పీ పార్టీ ఎజెండా అన్ని కులాలకు మతాలకు అతీతంగా పనిచేసే ఎజెండా. మీరు ఎంతో కాలంగా ఈ వార్డులో ఉన్నారు. ఇక్కడ గల్లీ టు గల్లీ ప్రతిదీ తెలుసు. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు? మేజర్గా నాగర్ కర్నూల్ హౌసింగ్ బోర్డ్ బీసీ కాలనీలో దాదాపుగా గత ప్రభుత్వంలో, టిఆర్ఎస్ ప్రభుత్వం, వేల కుంభకోణాలు జరిగినాయి. ఓకే, డబ్బున్నోడు మాత్రమే బతికినాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ స్థానికులై వాళ్ళకి ఇండ్లు లేవు, స్థానికులై ఇండ్లు లేవు. అదేవిధంగా వాళ్ళకి పింఛన్లు లేవు, పింఛన్ లేవు. ఈ రోజుకు ఓటర్లుగా కూడా లేరు, ఓటర్లుగా కూడా లేరు. 1991లో బీసీ కాలనీ ఏర్పాటు చేసిర్రు. బీసీ కాలనీ ఏర్పాటు హౌసింగ్ బోర్డు మొత్తం కాలనీ ఒక యూనిట్గా సమన్వయంతో ఉన్నది, ఐక్యతతో ఉన్నది. హౌసింగ్ బోర్డు అంటుకొని, బీసీ కాలనీ అంటుకొని సమన్వయంతో ఉన్నది. కానీ వాళ్ళకి ఈరోజు సమస్యలు చూసుకుంటే కరెంటు సమస్య కానీ, నీళ్ళ సమస్య కానీ, ఎంప్లాయ్మెంట్ సమస్య కానీ, ఒక్కొక్క ఎంప్లాయీస్ను కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు మిగతా పార్టీలు. మాకు ఓటేయాలి, మాకు కోటర్ ఇస్తున్నాం, మేము చేస్తున్నాం, మా సమాజం, మేము అధికారంలో ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మాతోన డబ్బు ఉందని వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఈరోజు ఎంప్లాయీస్ను కూడా భయపడిస్తున్నారు.
ఎంప్లాయీస్ కూడా భయపడచ్చు. కానీ ఆ భయాలకు బహుజనవాదం, బహుజనుల కోసం, పేద ప్రజల కోసం ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరి ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ఈ సమాజానికి, ఈ హౌసింగ్ బోర్డ్ బీసీ కాలనీ 6వ వార్డుకి మనం ఈ యొక్క అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. అదే విధంగా ప్రతి సమస్య, ఈరోజు స్పీడ్ బ్రేకర్ల సమస్య కానీ, అంగన్వాడీ కేంద్రం సమస్య కానీ, అదేవిధంగా రేషన్ షాప్ సమస్య కానీ, అదేవిధంగా ఇప్పటి వరకు మాకు ఒక కాలనీ లేదు. వెంకటేశ్వర కాలనీ వాళ్ళు చాలా యూనిట్ గా, ప్రైవేట్ గా వాళ్ళు కంప్లీట్ గా ఈరోజు మైల్ స్టోన్ వాళ్ళు కూడా చాలా ఆర్గనైజ్ కొన్ని కార్యక్రమాలు చేశారు. సిద్ధి వినాయక వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. కానీ వాళ్ళు యూత్ ప్రజల కోసం పనిచేస్తుంటే ఈరోజు పొలిటికల్ గా వాళ్ళ సేవను గుర్తించకుండా వాళ్ళని డౌన్ చేస్తున్నారు. మైల్ స్టోన్ వాళ్ళు దాదాపుగా వాళ్ళకి రక్తదాన శిబిరం వాళ్ళు చేసిర్రు. కనీసం డైలీ 26 జనవరి వస్తే చేస్తారు, ఇండిపెండెంట్ చేస్తారు, వినాయక చవితి చేస్తారు, అదేవిధంగా దుర్గామాతను కట్టుకుంటారు, దుర్గామాతను చేస్తారు. ఇలాంటి చేసే వాళ్ళని ఓన్లీ రాజకీయంగా భయపడి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ బహుజన వాదం ఉంది, ఏనుగు గుర్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కంప్లీట్ ఇక్కడ ఉన్న సమస్యలు ఏమున్నాయంటే, ఎంతో మంది ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రకులాల పేదలు కానీ ఈరోజు చాలా ఐకమత్యంగా ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలు చూస్తే చాలా దుర్మార్గంగా ఉన్నాయి హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో. ఆ సమస్యలు ఏ రకంగా అంటే ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఈ సమస్యలకు అన్నిటికీ మూల కారణం ఈ ఏనుగు గుర్తు, ఈ బహుజన వాదం ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏను గుర్తుకే ఏను గుర్తుకే 6వ వార్డు అభివృద్ధికి